నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయికృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ఒక ఎన్ఆర్ఐ అడ్వకేట్గా చాలామందికి ఇప్పటివరకు ఎంతోమందికి మీరు సేవ చేయడం జరిగింది. అయితే దయచేసి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ 9948090355 నెంబర్కి మీరు ఫోన్ చేయండి. అలాగే మీకు ఇంకేదైనా సందేహాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మాకు విజయవాడలో, అలాగే హైదరాబాద్లో, ఢిల్లీలో కూడా ఆఫీస్ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆఫీసులు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు అంశం ఏంటంటే, అసలు ఎన్ఆర్ఐ మిత్రులు జీపీఏని ఎలా తయారు చేసి పంపించాలి. ఒకటి అంటే నా దగ్గర ఉన్నాయి, నేను చెప్తాను. ఒకటి. రెండోది, డైవర్స్ ఫైల్ చేయాలంటే విదేశాల నుంచి ఇక్కడ కంపల్సరీ రావాలా. రెండు. మూడోది వచ్చేసరికి, మరి మేము ఒకవేళ మ్యూచువల్ డైవర్స్ అయితే ఎన్ఆర్ఐ డైవర్స్కి ఇద్దరు కూడా విదేశాల్లోనే ఉన్నాం, ఇద్దరు ఒక దగ్గరే ఉంటున్నాం, మరి ఉన్నప్పటికి కూడా మేము డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చా? ఇది చాలామంది అడిగే ప్రశ్న. గుర్తుపెట్టుకోండి, జీపీఏ ఆర్ ఎస్పీ ఏదైనా కానీ, మేము స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటున్నాం, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అనుకుందాం. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలో ఏముంటుందంటే, ఎవరైతే మీ తరపున కేసు ఫైల్ చేయడానికి ఎవరు లేరనుకోండి, మీకు ఎవరు లేరు అలాంటప్పుడు దాని గురించి మేము అరేంజ్ చేసుకోవచ్చు. సో ఎవరు లేని సందర్భంలో ఎస్పీని కూడా అరేంజ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది ఎస్పీ విషయంలో, సార్ చుట్టాలే ఉండాలా, అయినా లేదండి, ఫ్రెండ్ ఉండొచ్చు, తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, 21 ఇయర్స్ నిండి ఉండి సౌండ్ మైండ్ కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైనా మీ తరపున ఎస్పీఏగా ఉండవచ్చు. అది క్లియర్. సో ఎస్పీఏ చేసే పని ఏంటంటే, మీరు అక్కడే ఉన్నప్పుడు మీ తరపున ఇక్కడ రిప్రజెంటేటివ్గా ఉండి మీ తరపున అన్ని కేసులను చూసుకుంటా, మీ తరపున ప్రతి కోర్టుకి వాయిదా అవ్వకుండా, అలాగే మీ తరపున వకాలత్ మీద సంతకాలు పెట్టుకుంటా ఆయన చూసుకుంటూ ఉంటాడు ఇవన్నీ. ఓకేనా? సో అలాగా కొన్ని సందర్భాల్లో ప్రతి వాయిదాకి కూడా అతను రావాలి. ఆ అటార్నీ, ఎస్పీ పవర్ ఆఫ్ అటార్నీ ఎవరైతే అతను కంపల్సరీ రావాలి. వస్తే అతను సాధారణ వ్యక్తిలాగానే మీ తరపున రిప్రజెంట్ చేస్తాం జరుగుతుంది. ఇకపోతే విదేశాల్లో ఉండి మన స్వదేశంలో డైవర్స్ చేసుకోవచ్చు అని నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. మీరు విదేశాల్లో ఉండి మన దేశంలో మీరు డైవర్స్ ఫైల్ చేసుకోవచ్చు. విదేశంలో తీసుకున్న చట్టాలను ఇండియాలో చెల్లవు. అది గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను. అలాగే చాలామంది అడుగుతున్నారు, సార్ పెళ్ళి 2 నెలలు అయింది, పెళ్ళి వితిన్ 1 ఇయర్ అయింది, పెళ్ళి 6 నెలలు అయింది, పెళ్ళి 7 నెలలు అయిందని చాలామంది వస్తుంటారు. అది కూడా మనం ఫైల్ చేసుకోవచ్చు. అలాగే మ్యూచువల్ డైవర్స్ అడుగుతున్నారు చాలామంది. మ్యూచువల్ డైవర్స్ ఏంటంటే, ఇద్దరు ఎస్పీఏలు ఉండాలి. మేము పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత ఇద్దరు ఎస్పీఏలు కోర్టుకు రావాలి. తర్వాత 6 months తర్వాత మధ్యలో కూలింగ్ పీరియడ్ అనేది, అది ఇప్పుడు చెప్పలేను, తర్వాత నెక్స్ట్ వీడియో చేస్తాను. వేసిన తర్వాత ఏమవుతుందంటే, కోర్టు వారు విచారించి 6 నెలల తర్వాత మీకు ఒకటే వాయిదా ఇచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా మీరు ఎన్ఆర్ఐకి సంబంధించి ఉండే ఇంకా చాలా సందేహాలు చాలామందికి ఉంటాయి. అదేంటంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని మాకు ఫోన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.